సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. యేసుక్రీస్తు శిలువపై మరణించడానికి కారణమేమి అనే ఒక అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. వై డిడ్ జీసస్ డై ఆన్ ద క్రాస్? మరి సంవత్సరంలో 40 రోజులు లెంట్ పీరియడ్ అంటారు, లెంటన్ సీజన్. లెంటన్ సీజన్ అంటే వసంతకాలం. మనకు తెలుసు ఈ వసంతకాలంలో చెట్లకున్న ఆకులు, పువ్వులన్నీ రాలిపోయి బోడిబోడిగా ఉంటుంది. ఒక్క తొలకరి వాన రాగానే ఆ పచ్చదనం తిరిగి ఆ చెట్టుకు వచ్చేస్తుంది, చిగురిస్తుంది. క్రొత్త ఆకులు, కొత్త పువ్వులు, కాయలు, పిందకాయలు, ఇవన్నీ కూడా అంటే ఎంతో మరి ఆకర్షణీయంగా తిరిగి అది క్రొత్తదనాన్ని పుంజుకుంటుంది. అలాగే ఈ 40 రోజుల్లో లెంట్ పీరియడ్ అని ఎందుకంటారంటే పాత జీవితాల్లో క్రొత్తదనం, పాత బ్రతుకులు మార్చుకోవడం. ఈ 40 రోజులు దేవునికి దగ్గరగా ఉండి పరిశుద్ధతను పాటించి కొద్దిగా ఉపవాసం ఉండి ప్రార్థనలు, సహవాసము, దేవుని వాక్య ధ్యానము ఇవన్నీ చేస్తూ మనల్ని మనము పవిత్రపరచుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైందని నేనైతే గమనిస్తున్నాను. కొన్ని సంఘాలు పాటించరు, కానీ దీన్ని పాటించడంలో తప్పేం లేదు. చాలామంది 40 రోజులు త్రాగుడు కూడా మానేస్తారు, సిగరెట్ స్మోకింగ్ బంద్ చేస్తారు, సినిమాలు చూడరు, కొన్ని లగ్జరీస్ మానుకుంటారు. మరి సిలువను గురించిన ధ్యానము కేవలం 40 రోజులు కాదు, ప్రతి దినం కూడా ఈ విధంగా ఉండాలి. 40 రోజులైన తర్వాత తిరిగి పాత జీవితానికి వెళ్ళకూడదు. ఒక క్రొత్తదనాన్ని మనము పొందుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 40 రోజుల సిలువ వర్తమానాలు మీరు వింటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి దగ్గర అవుతున్నారు. మరి దీనివల్ల తప్పకుండా మీ జీవితాలకు ప్రయోజనం ఉంటుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. 40 ఇది బిబ్లికల్ ఫిగర్, ఇట్స్ ఏ బిబ్లికల్ కౌంట్. 40 దాదాపు 15 సార్లు 40 అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ 40 రోజులు మరి ప్రార్థనలు చేయడం అది మరి చాలా గొప్ప దీవెన. నా జీవితంలో నేను అనుభవించినాను, కుటుంబంలో కానీ సేవలో కానీ. కాబట్టి ఈ యొక్క సిలువ ధ్యానాలు చాలా ప్రాముఖ్యమైంది. పరలోకానికి దారి సిలువ దగ్గర నుండే మొదలవుతుందంట. ద వే టు ద హెవెన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ దగ్గరే మార్పిడి జరుగుతుంది, మారు మనసు సిలువ ద్వారానే జరుగుతుంది, పాప క్షమాపణ సిలువ ద్వారా జరుగుతుంది, నరకం తప్పింపబడుతుంది సిలువ ద్వారా, నిత్య జీవం కలిగేది సిలువ ద్వారా, సంతోషం సమాధానం కలిగేది సిలువ ద్వారా. కాబట్టి ఈరోజు మనము వాక్యం నుండి ధ్యానించాలి. యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించాడు? వై డిడ్ జీసస్ డై ఆన్ ది క్రాస్? మరి వాక్యంలో మనం చూస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదవాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. రోమన్స్ 5:6 వచనం చూడండి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనము బలహీనులుగా ఉన్నప్పుడు ప్రభు మన కొరకు
చనిపోయినాడు. యేసుప్రభు ఎందుకు సిలువలో మరణించినాడు? ఆయన బలహీనులను తనలో బలపరచుకోవడానికి ఆయన సిలువ త్యాగము చేసినాడు. బలహీనులమని ఎలాగ చెప్పగలం? ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేం. వీఆర్ సో వీక్ దట్ వీ కెనాట్ సేవ్ అవర్ సెల్స్. వీ నీడ్ ఎ సేవియర్. లోకానికి అత్యవసరం ఎవరంటే ఒక రక్షకుడు. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి రక్షకుడు అవసరం. ఎవ్రీవన్ నీడ్స్ ఎ సేవియర్. నాకు ఒక రక్షకుడు, మీకు ఒక రక్షకుడు అవసరం. పాపం నుండి విడిపించడానికి మరి రక్షకుడు అవసరం. మనల్ని మనం విడిపించుకోలేం. ఆ పాపపు ఊబి నుండి పైకి రాలేం. దావీదు అంటాడు కదా, నేను నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకి ఎత్తబడినాను. అంటే సొంతగా రాలేదు, దేవుడు అతన్ని పైకి లేపినాడని. అలాగే అంత బలహీనం మనము. పవిత్రత లేని వారము, పరిశుద్ధత లేని వారము, పాపులము, అయోగ్యులం. మనకు యోగ్యత లభించింది సిలువ ద్వారా, పరిశుద్ధత లభించింది సిలువ ద్వారా, బలము పుంజుకున్నాము సిలువ ద్వారా. అందుకే పౌలు అంటాడు, ఈ సిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడే వారికి దేవుని శక్తిగా ఉంది. సువార్త అనేది దేవుని యొక్క శక్తి. మరి ఇందును గురించి నేను సిగ్గుపడడం లేదు. సువార్త ప్రకటించడమే నా ధ్యేయం. పౌలు ప్రసంగించిన ప్రతి బోధలో కూడా సిలువ వర్తమానం ఉండేదట. సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. సిలువ తప్ప మరి ఎట్టి అతిశయమైనా అది నాకు దూరం అయిపోవాలంటున్నాడు. అంటే సిలువ ఎంత ప్రాముఖ్యత వహించిందో మనకు అర్థమవుతుంది. దేవునితో నువ్వు నడవాలంటే మరి నీవు నీ బలహీనతల నుండి విడుదల పొందాలి కదా. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే యూ హెవ్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ వీక్నెస్. నీ బలహీనతల నుండి విడుదల పొందాలి. పాపము ఒక బలహీనత. సిన్ ఇస్ అ వీక్నెస్. ఆ బలహీనత నుండి నీవు విడిపింపబడాలంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము ఆవశ్యకమే. అందుకే ఇక్కడ మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధుడైన దేవునితో నీవు సహవాసం, సంధి కలిగి ఉండాలంటే ఆ పరిశుద్ధత నీకు, ఆ నీతిమత్వము శిలువ ద్వారానే లభించిందని మనకు అర్థమవుతుంది. దేవుని ఆజ్ఞలను మీరకుండా పరిశుద్ధాత్మ ద్వారా నిగ్రహ శక్తి కలిగి నీవు జీవించాలంటే కూడా, పాపం మీద విజయం కావాలంటే కూడా శిలువ శక్తి నీకు అవసరమై ఉంది. కాబట్టి బలహీనులమైన మన కొరకు యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణం అర్పించడం ఆవశ్యకమైంది. ఇంకో మాట మీరు చూస్తారు, 8వ వచనం, రోమా 5:8. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. పాపము చేస్తే దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది. మరి దేవుని ఉగ్రతను ఆపేదేంటి? కేవలం అది యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా చిందింపబడిన పరిశుద్ధ రక్తము ద్వారా మరి నీ పాపములు క్షమింపబడడం. అందుకే యేసు ప్రభు శిలువలో నీవు ఇంకా పాపివై ఉన్నప్పుడు నీ కొరకు ఆయన చనిపోయినాడు, మరణించినాడు నీ పాపముల నుండి విడిపించడానికి. పాపము దేవుని నుండి నిన్ను వేరు చేస్తుంది. సిన్ ఆల్వేస్ సెపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. సిన్ ఆల్వేస్ బ్రింగ్స్ గాడ్స్ జడ్జ్మెంట్. సిన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సిన్ లీడ్స్ టు హెల్. సిన్ లీడ్స్ టు హెల్ ఫైర్. పాపము నిత్య నాశనానికి, నిత్య నరకానికి, మరి నిత్య మరణానికి నడిపిస్తుంది. దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరింపబడకుండానట్లు నీవు రక్షణ పొందాలి. పాపము వలన వచ్చు జీతము మరణమై ఉన్నది కదా. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని వాక్యంలో పదే మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణను గురించిన పిలుపు నీకు ఇవ్వబడినప్పుడు ప్రభువును రక్షకునిగా స్వీకరించడం నీ వంతు పని. నీ కొరకు సిలువలో ఒక గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యాన్ని ప్రభు చేసినాడు. యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించినాడు? దాని జవాబులే నేను మీ ముందు చెప్తున్నాను. నీవు బలహీనతగా ఉన్నప్పుడు, బలహీనమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయినాడు.
ఇంకా మనం పాపులమై ఉండినప్పుడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించినాడు. ఇంకో మాట చూడండి 10వ వచనంలో, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం మరి నిశ్చయముగా రక్షింపబడదాం. మనము సిలువకు శత్రులుగా ఉండిదాం. పాపంలో ఉండే ప్రతివాడు సిలువకు శత్రువు. దేవునికి అవిధేయత చూపే ప్రతివాడు ఈజ్ అన్ ఎనిమీ టు ద క్రాస్. సిలువకు శత్రువుగా ఉన్నాడు. ప్రభువుని అంగీకరించని వాడు సిలువకు శత్రువుగా ఉన్నాడు. చాలామంది సిలువకు శత్రువులుగా ఉన్నారు. వారి కడిపే వారికి దేవుడు, నాశనమే వారి అంతం. ఇవన్నీ మనం ధ్యానించినాం. ఇలాంటి సిలువ శత్రువులు మరి సమాధానం లేకుండా ఉంటారు. చూడండి, పాపం వల్ల నెమ్మది ఎప్పుడు ఏ మనిషికి కలగలేదు ఇంతవరకు. నో వన్ కుడ్ గెట్ పీస్ అవుట్ ఆఫ్ సిన్నింగ్. పాపం వల్ల దుఃఖము, ఆందోళన, పాపం వలన విచారము, పాపం వలన ఆత్మహత్యలు, ఇవన్నీ మనం చూస్తాం. పాపం ఎప్పుడు ఎవరికి నెమ్మది ఇవ్వదు. దేవునితో సమాధానం పడాలి అంటే నీకు పరిశుద్ధత కావాలి. నువ్వు దేవునితో సన్నిహిత సంబంధం కావాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునితో ఎంత సఖ్యత కలిగి ఉన్నాడు. దేవునికి స్నేహితుడిగా ఎలా మారిపోయినాడు? అంతగా దేవునికి దగ్గరగా ఉన్నాడు. హానోకు దేవునితో నడిచినాడట. నోవహు దేవునితో నడిచినాడంటే మరి వారి మనసులంతా కలిసిపోయిందన్నమాట. అంతగా వారు దేవునిలో లీనమైపోయినారు. కానీ ఎప్పుడైతే నీవు సిలువకు శత్రువుగా ఉంటావో మరి దేవుని ఉగ్రత పాలైపోతావు. అందుకే వాక్యంలో 10వ వచనం రోమా 5:10 ఉంది, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమైపోయినాం. అంటే వాక్యంలో యాకోబు 4:4 ఒక మాట ఉంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? మరి ఎవడు లోకమును స్నేహము చేయగోరుతున్నాడో వాడు దేవునికి శత్రు అవుతున్నాడంట. యు లవ్ వరల్డ్ మోర్ దెన్ గాడ్, యు బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఈ లోకాన్ని, పాపాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే దేవునికి శత్రువు అయిపోతున్నావు. ఇట్టి శత్రువు అయిన నీ కొరకే సిలువ మరణం మరి ప్రభువు సిలువలో పొందినాడు. నిన్ను దగ్గర చేర్చుకోవడానికి, నీతో స్నేహం కలిగి ఉండడానికి, నీ పాపాలు క్షమించడానికి, నీ బంధకాల నుండి నిన్ను విడిపించడానికి ప్రభువు సిలువను ఎక్కినాడని మర్చిపోకూడదు. చూడండి, పాపము చేసే ప్రతివాడు దేవునికి విరోధంగా చేస్తున్నాడు. ఆల్వేస్ రిమెంబర్ దట్ వెన్ యూ సిన్, యు ఆర్ సిన్నింగ్ అగెన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. ఏ పాపమైనా దేవునికి విరోధమైంది. అప్పుడు దేవునికి శత్రువుగా మారిపోతున్నావు. 51వ కీర్తన 4వ వచనంలో ఉంది, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. దావీదు భక్తుడు పశ్చాత్తాపంతో రాసిన 51వ కీర్తన 4వ వచనంలో ఉంది, నీకే విరోధంగా కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. అంటే ఎవ్రీ సిన్ ఈజ్ అగెన్స్ట్ గాడ్. అలాగే ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు కూడా దేవునికి విరోధంగా పాపం చేయడానికి భయపడినాడు. ఈ ట్రెంబుల్ టు సిన్ అగెన్స్ట్ గాడ్. అవకాశం ఉన్నది. అందమైన ఒక స్త్రీ అతన్ని ఆశిస్తుంది. అక్కడ ఎవరూ లేరు. దెర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ సిన్నింగ్, బట్ ఈ ర్యాన్ అవే ఫ్రమ్ సిన్. జారత్వానికి, వ్యభిచారానికి దూరంగా పారిపోయినాడంట. యోసేపు ఆదికాండం 39 అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, నేనెట్లు ఇంత ఘోర దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. దేవునికి విరోధంగా పాపం. అప్పుడు దేవునికి విరోధంగా ఆజ్ఞ అతిక్రమం పాపం. కాబట్టి దేవుని విరోధంగా చేసే ప్రతి పని పాపంగా మారిపోతుంది. ఆ పాపం చేసి దేవునికి శత్రువు అయిపోతున్నాం. అందుకే మనం శత్రువులమై ఉండగా శిలువ మరణం ద్వారా ఆయన మనతో సంధి చేసుకున్నాడు. సమాధానం అనుగ్రహించి మనల్ని తన వశానికి చేర్చుకున్నాడు. బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. మనము శత్రులమై ఉండగా యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా మరి తన సహవాసంలోకి మనల్ని చేర్చుకున్నాడు. సమాధానము అనుగ్రహించినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథం నుండి మరికొన్ని కార్యాలు మీకు బోధించాలి.
సిలువ ద్వారా మనకు కలిగే దీవెనలు. యేసు ప్రభు సిలువను ఎక్కడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్? 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 1 Corinthians 1st chapter 18th verse. సిలువ దేవుని యొక్క శక్తి అని మర్చిపోకూడదు. ఇక్కడ వాక్యంలో మీరు చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగానే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? హల్లెలూయా. ఇట్స్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, గాడ్స్ పవర్ ఇన్ యూ. అంటే ఈ సిలువ శక్తి విశ్వాసి పొందుకోవడం ఎంత భాగ్యం. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. ఈ లోక జ్ఞానము 20వ వచనం చూడండి. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు గనుక కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వ సంకల్పమాయ. అంటే సిలువ అంటే దేవుని మర్మం. అది ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానులకు శాస్త్రులకు అర్థం కాదు, అది వారికి వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి సిలువ అంటే దేవుని మర్మం అని, సిలువ అంటే దేవుని శక్తి అని, సిలువ అంటే దేవుని జ్ఞానం అని, సిలువ అంటే దేవుని ప్రేమ అని మనము మర్చిపోకూడదు. దీస్ ఆర్ ఆల్ ద డెఫినేషన్స్ ఫర్ ద క్రాస్. మనము మరణించవలసిన స్థానంలో ప్రభు మన కొరకు బలి అయినాడు. మనం చేసిన పాప నిమిత్తం మనము చెల్లించాలి విమోచన క్రయధనం. మనం చెల్లించాలి ఆ పాపం యొక్క మరి ఆ రుణాన్ని లేక శిక్షను భరించాలి, ఆ శాపాన్ని. ఇవన్నీ కూడా యేసు ప్రభువు సిలువలో చేసి ముగించినాడు. రక్షణ కొరకు ఎంతోమంది ఎన్నో క్రియలు చేస్తున్నారు కదా. కత్తుల మీద నడుస్తున్నారు, నిప్పులో దుంకుతున్నారు, నీళ్లలో మునుగుతున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు, శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, ముష్టి ముడుపులు ఇస్తున్నారు. నేను చదివినాను, హుండీలో తన నాలుక కోసేసినాడట. కొందరు చెవులు కోసుకుంటున్నారు, చేతులు నరుక్కుంటున్నారు, తల వెంట్రుకలు కొరుక్కుంటున్నారు. వీటి వలన రక్షణ రాదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసుప్రభు సిలువలో మరణించడానికి మరి రెండవ కారణం ఏంటంటే నీకు సమాధానం అనుగ్రహించడానికి ఆయన సిలువను ఎక్కినాడు. హీ gave up his life on the cross only to give you peace. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి, 2వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా రాస్తుంది. ఎఫెసీ 2:13 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీ 2:13 చదువుతున్నాను. అన్యులకు యూదులకు చాలా భేదం. దెర్ వాజ్ అ గ్రేట్ గ్యాప్ బిట్వీన్ ద జెంటైల్స్ అండ్ ద జ్యూస్. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తున్నాడు, మీరు మరి దూరస్తులు, కానీ క్రీస్తు యేసు యొక్క శిలువ మరణం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా దూరస్తులైన మీరు సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ద్వారా ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఎప్పుడైనా శిలువ మరణం గురించి మీరు ధ్యానించినప్పుడు, యేసు ప్రభు యొక్క బలియాగాన్ని ధ్యానించినప్పుడు, ముఖ్యంగా మీరు ప్రభు బల్లలో రొట్టె విరుస్తారు కదా. ప్రభు బల్ల గురించి ఈ మధ్యలో శిలువ ధ్యానాలు నేను ప్రసంగం చేశాను, రక్షణ గురించి చేశాను, బాప్తిసం గురించి ఒక మెసేజ్ ఇచ్చాను, ప్రభు బల్లని గురించి ఇచ్చాను. ప్రభు బల్లలు చాలా సంతోషకరమైనది ఏంటంటే రొట్టె ఒక్కటే, ప్రభు ఒక్కడే, ఆ ఒక్కడే ఆయన ప్రభు మన కొరకు విరువబడినాడు. మరి సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆ ఒక్క రొట్టెలో పాలు పొందుతున్నారు. అంటే ఎంత ఐక్యతను, ప్రేమను అది ప్రదర్శిస్తుందని అర్థమైందా? అంటే లవ్ అండ్ యూనిటీ బిట్వీన్ గాడ్స్ చిల్డ్రన్. ఇది ప్రభు యొక్క మరి సిలువ మరణం ద్వారానే ఇది మనకు సమాధానం కానీ, ప్రేమ కానీ, ఐక్యత కానీ
పొందుకుంటున్నామని మనం మర్చిపోకూడదు. అంటే 15వ వచనంలో చూడండి, ఎఫెసీ 2:15, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితోనూ సమాధానపరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. శిలువను సరిగ్గా అర్థం చేసుకుంటే సంఘాల్లో కలహాలు ఏమి ఉండవు. ఇట్ బ్రింగ్స్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ బ్రింగ్స్ పీస్ ఇన్ చర్చెస్. సంఘము శాంతికి నిలయంగా ఉండాలి. ఎందుకంటే సంఘములో సమాధానకర్త ప్రభు సంచరించే స్థలం. ప్రజలకు ఎక్కడ నెమ్మది లేదు. సంఘానికి రాగానే సమాధానం రావాలి. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు తన ప్రాణం అర్పించి తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాధానాన్ని అనుగ్రహించినాడు. సిలువ ద్వారా మనకు సమాధానం ఉందని మనం మర్చిపోకూడదు. సిలువ ద్వారా దేవునితో సంధి అని కొలసి 1:20లో ఆ మాట చూడండి. యు బికమ్ యునైటెడ్ విత్ గాడ్, పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం. కొలసి 1:20. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అని, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. దేవుని చిత్తమైందన్నమాట. ఒక పాపి కొరకు ఒక రక్షకుడు అవసరమైంది. పాపి పాపం చేసి పాపంలోనే మరణం నశించడం దేవుని చిత్తం కాదన్నమాట. ఆ పాపి యేసు రక్తం ద్వారా కడగబడాలి. శిలువ మరణాన్ని మరి నమ్మాలి. ప్రభు నీ కొరకు మరణించినాడని. రక్షణ అంటే ఏంటి? హృదయం మందు యేసు ప్రభు నువ్వు స్వీకరించడం. నీ కొరకు ఆయన మరణించినాడని, 3వ దినం ఆయన తిరిగి లేచినాడని నమ్ముతున్నావు, నోటితో ఒప్పుకుంటున్నావు, హృదయం మందు విశ్వసిస్తున్నావు. అప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. దేవునితో సమాధానం నీకు వచ్చేసింది. ఇంకా నేను కూడా నా యవన ప్రాయంలో ఎన్నో పుస్తకాలు చదివేదాన్ని. సమాధానము వెతికి 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 అలసిపోయినాను. ఏవేమో చేశాను. చిన్నతనంలో నేను డేల్ కార్నేజ్ అనే బుక్స్ చాలా చదివేదాన్ని. అది కొనుక్కొని వచ్చి చాలా పైల్ ఆఫ్ బుక్స్ నా టేబుల్ మీద ఉండేది. ఎందుకంటే ఫిలసాఫికల్ బుక్స్ అన్నమాట. ఆ పుస్తకం రాసి నేను హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, చింతించడం మానాలి, ఎలాగూ సంతోషంగా జీవించాలని ఒక పుస్తకం రాశాడు. అది ఒక 2-3 సార్లు చదివేశాను. పెద్ద బుక్ అనమాట. హౌ టు స్టాప్ వరింగ్, హౌ టు స్టార్ట్ లివింగ్. అప్పుడు నాకు యేసు ప్రభుతో ఏ సంబంధం లేకుండింది. నామకార్థంగా ఒక కాపరి గృహంలో పుట్టినాను కానీ నమ్మలేదు. ఆ పుస్తకం చదివినాను, చాలా చదివాను. చదివిన తర్వాత ఒకసారి పేపర్లో చూశాను, ఎవరైతే రాశారో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడట. అయితే నాకు చాలా నన్ను చింతింపజేసింది. ఎలా బ్రతకాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా నెమ్మది పొందుకోవాలి, ఎలాగ చింత మానాలి, ఇవన్నీ రాసిన ఈ జ్ఞానికి మరి బ్రతకడానికి ఉన్న సామర్థ్యం లేకపోయింది కదా. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? కాబట్టి ఈ లోకం మనకు నెమ్మది ఇవ్వదు. దిస్ వరల్డ్ విల్ నాట్ గివ్ యూ పీస్. ఈ లోకము మరి నీకు శ్రమనిస్తుంది. ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ మీరేమి విచారపడద్దు. మీరు నన్ను అంగీకరించినారు, నేను మీ రక్షకుడుగా ఉన్నాను కాబట్టి శ్రమలన్నింటి నుండి నేను విడిపిస్తాను, మీకు జయాన్ని ఇస్తాను. ఈ లోకాన్ని జయించిన జయశాలిని నేనే. కాబట్టి సంతోషం వెతుకుతున్నారు, సమాధానం వెతుకుతుంది లోకం. నేను ఒక దగ్గర చదివాను, ఒక అతను చాలా బాధలు, నెమ్మది లేకుండా, సమాధానం లేదని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళినాడు. నా జీవితంలో సంతోషమే లేదండి, సమాధానం లేదండి, డాక్టర్ గారు నాకు ఏదన్నా మీరు సలహా ఇస్తారా అని అడిగినప్పుడు డాక్టర్ ఒక సలహా ఇచ్చినాడు. ఇది ఇక్కడ దగ్గరలోనే ఒక సర్కస్ జరుగుతుంది, ఇక్కడ ఒక జోకర్ ఉన్నాడు, చాలా బాగా జోకులు వేస్తాడు, నువ్వు కడుపుప్పని అవుతావు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ తీరిక సమయంలో నీకు చాలా సంతోషం కలుగుతుంది అన్నాడు. అతను అన్నాడంట, ఆ జోకర్ ఎవరో కాదు నేనే అన్నాడట. అంటే ఆ జోకరు అంతనే అనమాట, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా వైద్యం దగ్గరకు వచ్చాడు. అంటే అతను పైన నవ్విస్తున్నాడు కానీ అతనిలో నిజమైన సంతోషము లేదు. చాలామంది పైకి చాలా సంతోషంగా కనబడతారు, కానీ నిజమైన సంతోషం యేసు ప్రభువులోనే మనకు లభిస్తుంది. అది దేవునితో ఉన్న సంధి. మరి పాపం నుండి విడిపింపబడి పరిశుద్ధ జీవితం ద్వారా
ఆ సంతోషం, ఆ సమాధానం, దేవునితో సంధి నెలకొల్పబడుతుందని మర్చిపోకూడదు. సిలువ ద్వారా మరి గొప్ప విధేయత ప్రదర్శింపబడుతుంది. యేసు ప్రభు సిలువలో మరణించినాడు అని అంటే అది తండ్రి చిత్తం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించినాడు. కుమారుని అందు విశ్వాసించేవాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడు. మరి కుమారుడు విధేయత చూపినాడని ఫిలిప్పి 2:8 ఉంది. మరణము పొందినంతగా సిలువలో యేసు ప్రభువు విధేయత చూపినట్టు మరి మనకు అర్థమవుతుంది. ఆయన చూపిన విధేయత వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించినాడు? ఆయన ఈ కారణాలన్నీ అన్నమాట. తండ్రికి విధేయత చూపినాడు, మరణం పొందినంతగా విధేయత చూపినాడు. అందుకే మనము ఈ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తున్నామని మర్చిపోకూడదు. తర్వాత సహనము, సిలువ ద్వారా యేసు ప్రభు గొప్ప సహనాన్ని లోకానికి ప్రదర్శించినాడు. వెన్ యూ లుక్ ఎట్ ద క్రాస్ యు విల్ లెర్న్ పేషెన్స్. హెబ్రీ 12:2 చూసినప్పుడు సహనము, ప్రభు యొక్క సహనము 2b పార్ట్ మీరు చూడండి. హెబ్రీ 12:2 ఆఖరి కొన్ని వరుసలు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, సిలువను ధ్యానిస్తే మనకు శక్తి, మనకు ప్రభు యొక్క సహనము, క్షమా స్వభావము, దీర్ఘశాంతం ఇవన్నీ అలవాటైపోతుంది. లేకుంటే ఈ లోకంలో జీవితం విసిగిపోతాం కదా, విసిగి వేసారిపోతాం, కృంగిపోతాం, భయపడతాం, ఆందోళన మనలో వస్తుంది. ఒకవేళ యేసు ప్రభువే లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటాం. క్రైస్తవులు ఆత్మహత్య చేసుకున్నట్టు వినడం చాలా అరుదు. ప్రభువును కలిగిన వారు ఈ లోకంలో ఉన్న సమస్యలను ఎదుర్కోలేక వారి ప్రాణాలు తీసేసుకున్నారని చాలా తక్కువగా మనం వింటాం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి జీవము మరి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు కనుక ప్రభు చూపిన ఆ సహనము మనకు అలవాటు అయిపోతుంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఎంత అవమానం పొందినాడు. అంత అవమానం మనం ఎప్పుడైనా పొందినామా? మనం తట్టుకోగలమా అలాంటి అవమానం? ముఖం మీద ఎవరైనా ఉమ్మినారా? అసలు ఉమ్మంటేనే సహించాం. ముఖం మీద, యేసు ప్రభు ముఖం మీద వారు ఉమ్మినారంటే ఎంత అవమానం. వస్త్రహీనునిగా చేసినాడంటే ఎంత అవమానం. మనిషికి చాలా అవసరం, తిండి లేకున్నా పొరలుగా బట్ట కట్టుకుంటాడు కదా, ఆ బట్టలే ఊడదీసి అతన్ని నగ్నం చేసినారు, అతని వస్త్రాలు చీట్లు వేసినారు అంటే అంతగా అవమానించినారు. చెడ్డ మాటలు, అబద్ధాలు, దోషారోపణలు, కొరడా దెబ్బలు, వేగులతో కొట్టడం, ముండ్ల కిరీటం అమర్చడం, ఇవన్నీ ఎలా సహించుకున్నాడు ప్రభు అంటే అవమానమును, శ్రమను సహించినాడు. తన ముందున్న మరి గొప్ప ఆనందము కొరకై సిలువను సహించినాడు. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.